ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మీ ప్రియతమ నాయకుడు మా ప్రియ మిత్రుడు మాజీ శాసనసభ్యులు ఆశీర్వాది జీవన్ రెడ్డి గారికి ఇప్పుడే చాలా చక్కగా గణేష్ బాయి చేశాను ఈరోజు మరి మన నాయకులు జీవన్ రెడ్డి గారు. ఈ మీటింగ్ కి ప్రధాన ఉద్దేశం మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎన్నికల్లో మన పార్టీ తరఫున ఏ అభ్యర్థులు ఉండాలి, మన పార్టీని ఎందుకు బలపరచాలి అని మీరు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు చెప్పుకునే అంశాలన్నీ కూడా మీకు ఒకసారి వివరించడానికి మన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగాయి. తర్వాత అర్ధగంట తర్వాత అన్నం అయితే గట్టిగా చెప్పదంటే మళ్ళీ ఒకసారి యాక్టివేట్ మన గణేష్ గారు మాట్లాడవలసిన కోరుతాను. మాజీ జెడ్పీటీసీ సభ్యులు సత్తర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు, మీ అభిమాన నాయకుడు, మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆదిత్య గారు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మరో సోదరుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీసీ గౌడ్ గారు, ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గారు, సీనియర్ నాయకుడు పోలో సుధాకర్ గారు, సుజీత్ సింగ్ ఠాగూర్ గారు, సత్యప్రకాష్ గారు, శిల్పరాజు గారు, జగత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి ఆర్మూర్ పట్టణ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. అయితే మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నప్పుడు మేము పోతాం, కాంగ్రెస్ పార్టీ పోతుంది, బీజేపీ పార్టీ పై ముగ్గురం కూడా మేము ఓట్లాడుతాం. మీరు జీవన్ రెడ్డి గారు అడగచ్చు, అయ్యా మీకు ఎందుకు వేయాలని మీరు అడగచ్చు, అడిగే హక్కు. మా సమాధానం ఏముంటుందంటే, ఆర్మూర్ పట్టణంలో నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు దాదాపుగా అక్కాపూర్ దాని నుంచి మీ బెనిఫిట్ వరకు సెంటర్ నీళ్లు కట్టింది ఎవరు, సెంటర్ లైటింగ్ పెట్టింది ఎవరు, చెట్లు పెట్టింది ఎవరు, దాన్ని కాపాడింది ఎవరు. అందుకే మా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనే సమాధానం మా జీవన్ రెడ్డి గారు చెప్తారు. ఆర్మూర్ నుండి చాలా మంది సీనియర్ నాయకులు ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, మంత్రులు ఉండే, కానీ మనం ఎంత ఎత్తున్నాం, ఎంత పొడవున్నాం అనేది కాదు, మనం ఏం పనిచేసాం అనేది లెక్క. మరి మన జీవన్ రెడ్డి గారు అట్లాంటి పనిచేస్తున్నాం. మరి మేము తెచ్చిన పైసలకు కత్తెలు పెట్టుకొని బీజేపీ అలా కూర్చున్న బిడ్డలు తోవడం. నేను పోయి కలిసి ఏదో మీ పాత కూడా అస్సాం విలేజ్ గారు ఉండదు, పోయి నేను అడిగినా సార్ ఎంపీ గారు, ఈ పాత పైసలు మీరు ఎక్కడ కొబ్బరికాయ కొట్టేది కనిపించేది, కొత్త తీసుకెళ్ళండి అని పోయి ఎలక్ట్రేషన్ పోయి నిలబెట్టుకొని వచ్చాను. లేదు సార్ వచ్చినా లేదా, అయితే ఒక్క పైసలు తీసుకెళ్ళి పేరు ఆర్మూర్ నిజామాబాద్ లో కొన్ని వేల కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసినాం. మళ్ళీ సురేష్ ఎంపీ గారు కూడా నిర్మిస్తూ ఉండదు. అందరూ మన నాయకులకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు పొరగొండల గారిని మొత్తం గులాబీ జెండా చెట్టు స్పీచ్ అన్న మీ సలహాలు సూచనలు కూడా మాకు చెప్పండి అన్న. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ అశోక్ గారి జీవన్ రెడ్డి గారికి, అలాగే నాతో పాటు వేదికను అలంకరిస్తున్న గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి గారికి, అలాగే మిత్రుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెలుగు సాక్షిగా ఒక మాట అడుగుతా ఉన్నాను. ఆర్మూర్ పట్టణ ప్రజలకు
మీరు మనస్ఫూర్తిగా దేవుడు సాక్షిగా జీవన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏముంటే తర్వాత 2 సంవత్సరాలు మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి గెలిపించుకున్నారు కదా, ఆయన చేసిన అభివృద్ధి ఏమన్నది ఒకసారి పోల్చుకోవాలి. గతంలో జీవన్ రెడ్డి 10 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి నా రెండో బిడ్డ జీవన్ రెడ్డి నాకు కేటీఆర్ ఒక కొడుకు అంటే జీవన్ రెడ్డి నా చిన్న కొడుకు అని చెప్పేవారు. ప్రతిసారి ఆర్మిషలు ఆర్మూర్ నియోజకవర్గం కోసం అనేక విధాలుగా ఫండ్స్ ఎట్లా తీసుకురావాలా, ఆర్మూర్ అభివృద్ధి ఎట్లా చేసుకోవాలా అని ఒకటే ఆలోచన మా నిజామాబాద్ జిల్లాలో అందరికన్నా ప్రొసీడింగ్లు అభివృద్ధి పనుల ప్రొసీడింగ్లు ఎక్కడైనా వస్తే ఆర్మూర్ ముందు వస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి వచ్చిన ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి జనాన్ని చూస్తూ ఉంటే ఇలా క్లియర్ కట్గా ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరేసినంత సంతోషం అనిపించింది. ఈ యొక్క కార్యక్రమానికి సురేష్ రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా షకీల్ అహ్మద్ గారు, గణేష్ గుప్తా గారు, బీజీ గౌడ్ గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చూసి జనం ప్రపంచం అని ఆశ్చర్యపోయారు. ఇలా గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ కాలంలో ఆర్మూర్లో స్వర్ణయుగం ఉంటే ఇలా కాంగ్రెస్ బీజేపీల పాలనలో ఒక రాతి యుగం ఉందని చెప్పి ప్రజలంతా చెప్తూ ఉన్నారు. గతంలో రోజు ఒక జీవో తీసుకొచ్చేది. ఇలా ఈ జిల్లా ఇన్ఛార్జీలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, ఈ పైసా వసూలు రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి జేబులలో కత్తెరలు పెట్టుకొని మేము తెచ్చిన నిధులకు వాళ్ళు ఇలా కత్తిరింపులు చేసుకుంటే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఆర్మూర్లో మంది కూతురు మా వాళ్ళని చెప్పుకొని తిరుగుతుంది. మీకు దమ్ముంటే మొత్తం మీరు తీసుకురండి. మీకు దమ్ముంటే అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రండి, నేనుంటా. మీ సుదర్శన్ రెడ్డి తీసుకొని రా, పైసా వసూలు రెడ్డి, రాకేష్ రెడ్డి మీ అరవింద్ జోకర్ని తీసుకొని రా, నేనుంటా. మీరు తెచ్చిన నిధులు నేను తెచ్చిన నిధులు ప్రజలకు ఇద్దాం. అప్పుడే ఎన్నికల్లోకి పోదాం. ఆర్మూర్ మున్సిపాలిటీలో మీరు ఇస్తానటువంటి తులం బంగారం ఇచ్చేరండి. మీరు ఇస్తానటువంటి 2000 పింఛన్ 4000 చేసిన తర్వాతనే ఎన్నికలకు రావాలి, ఓట్లు అడగాలి. మీరు ఇస్తానటువంటి రైతు రుణమాఫీ ఇచ్చిన తర్వాతనే రావాలి. మీరు ఇస్తానటువంటి మా బిడ్డల స్కూటీలు ఇచ్చిన తర్వాతనే ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని చెప్పి నేను కాంగ్రెస్ బీజేపీ నాయకులకు తెలియజేస్తాను. రాష్ట్రం అంతా ఒక తీరుంటే ఆర్మూర్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ పొత్తుతో ఉంటారు. పొత్తులో మాట్లాడుకుంటారు, పొత్తుల కలిసి పోటీ చేస్తారు. ఇంటర్నల్ సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ప్రకృతిలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఇలా ఆర్మూర్లో మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. దానికి సజీవ సాక్ష్యమే ఎమ్మెల్యే ఈయన కలిసి ఇనాగ్రేషన్ చేస్తారు. ఎమ్మెల్యే ఇంటికి సుదర్శన్ ఇంటికి భోజనానికి పోతాడు, వీళ్ళిద్దరు కలిసినట్టుంటారు. మళ్ళీ బయటకు వచ్చి నువ్వు తిట్టినట్టు, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా అని మాట్లాడతాను. కాబట్టి ఆర్మూర్ ప్రజలకు చేతులకి చూస్తూ ఉన్నాను. మొత్తం 36 వార్డులలో మా అభ్యర్థులను చూపించండి, గులాబీ జెండా ఎగిరేయండి. ఇది కొత్త కాదు మాకు. గతంలో 2 సార్లు గులాబీ జెండా ఎగిరేసినాం.